అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న శ్రీనాథ్. ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో, అసలు సంతానలేమి సమస్య అంటే ఏంటి? అసలు ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్ళాలి? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? అనే దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు పెళ్ళైన ఒక కొత్త జంట ఒక సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదు. సో, అలాంటి వాళ్ళు అంటే ఒక 1 ఇయర్ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అందుకోకపోతే 1 ఇయర్ తర్వాత డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటది. సో, ఈ డాక్టర్‌ని సంప్రదించడం వల్ల కొన్ని బేసిక్ టెస్ట్‌లు చేస్తారనమాట. అంటే ఇప్పుడు స్త్రీలకి, పురుషులకి ఇద్దరికీ వేరే వేరే టెస్ట్‌లు ఉంటాయి. ఈ టెస్ట్‌ల ఎవాల్యుయేషన్ తర్వాత టెస్ట్‌లన్నీ నార్మల్‌గా ఉంటే అప్పుడు ఇంకొక 1 ఇయర్ మీరు నేచురల్‌గా ట్రై చేయొచ్చు. సో, టోటలీ యూ కెన్ ట్రై ఫర్ 2 ఇయర్స్. కానీ కొన్ని కండిషన్స్‌లో మనము మ్యారేజ్ అయిన 6 మంత్స్‌కే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సొస్తది. ఎప్పుడు అంటే మీకు వయసు 35 ఇయర్స్ పైన ఉన్నా కూడా, లేదా మీకు ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీరు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా మీకు సరిగ్గా నెలసరి రాకపోయినా, లేదా పురుషుల్లో వాళ్ళకి ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంతకుముందు చిన్నప్పుడు ఈ బీజాకి సంబంధించినటి వరి బీజాలు అంటారు కదా! టెస్టిస్‌కి సంబంధించి ఏమైనా సర్జరీస్ చేయించుకున్నా, ఇలాంటి వాళ్ళు వితిన్ 6 మంత్స్ ఆఫ్ మ్యారేజే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటది. సో, ఇప్పుడు మీకు పెళ్ళైన 1 ఇయర్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. సో, డాక్టర్ గారు ఎలాంటి టెస్ట్‌లు చేస్తారు అంటే, బేసిక్ బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయన్నమాట. అంటే లైక్ మీకు రక్తం ఎంతుంది? థైరాయిడ్ ఎంతుంది? షుగర్ ఏమైనా ఉందా? తర్వాత కొన్ని హెచ్ఐవి టెస్ట్‌లు, హెపటైటిస్ బి టెస్ట్‌లు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారంటే, రక్తం తక్కువగా ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ డిలే అవుతది. ప్రెగ్నెన్సీ అందుకున్నా కూడా బిడ్డ బరువు తక్కువగా పుట్టటము, అబార్షన్స్ ఇలాంటివి జరుగుతాయి. సో, ఫస్ట్ బేసిక్ థింగ్ హిమోగ్లోబిన్ కూడా చెక్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్‌గా మనం ప్లాన్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సింది థైరాయిడ్. సో, థైరాయిడ్ అండ్ షుగర్ టెస్ట్ కూడా కంపల్సరీ చేస్తారు. సో, ఈ బేసిక్ బ్లడ్ టెస్ట్ తర్వాత మిమ్మల్ని మీకు ఓవులేషన్ అంటారు. అంటే అండాశయంలో నుంచి అండం అనేది ప్రతి నెల విడుదలవుతుందా లేదా అని చెప్పేసి ఓవులేషన్ ట్రాకింగ్ అనేది చేస్తారనమాట. సో, మీకు ఓవులేషన్ జరుగుతుంది. మీ బ్లడ్ టెస్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. తర్వాత మీకు ట్యూబ్స్ టెస్ట్ అంటారు. హెచ్ఎస్జీ అని ఒక ఎక్స్‌రే ద్వారా మీ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. సో, ఈ అన్ని టెస్ట్‌లు నార్మల్‌గా ఉంటే యూ కెన్ ట్రై ఫర్ అనదర్ 1 ఇయర్. అలాగే మీ హస్బెండ్‌కి కూడా వీర్య కణాలు టెస్ట్ చేస్తారు. సెమెన్ అనాలిసిస్ అంటారు. సో, వీర్యాలు ఎలా ఉన్నాయి? కౌంట్ ఎంత ఉంది? కదలిక ఎంతుంది? అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ మీకు నార్మల్‌గా ఉంటే, మీరు ఇంకొక 1 ఇయర్ కూడా నేచురల్‌గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, డాక్టర్‌ని అప్పుడే పెళ్ళై 1 ఇయరే కదా! ఇప్పుడే ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు. సో, ఫస్ట్ యూ థింక్ యూ గో టు ద డాక్టర్, చెక్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ నాట్. అంటే చెక్ చేసుకొని అన్నీ నార్మల్‌గా ఉంటే మీరు ఇంకొక 1 ఇయర్ ట్రై చేయండి. అదే గాని మనము ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, బాగా బరువుగా ఉన్నాము, అయినా న్యాచురల్‌గా వస్తది ప్రెగ్నెన్సీ అని చెప్పేసి చాలామంది టైం వేస్ట్ చేస్తా ఉంటారనమాట. సో, ఆ టైం వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా నువ్వు బరువు పెరిగిపోవటము, లేదా థైరాయిడ్ సమస్యను, ఇంకా అదర్ సమస్యలు కూడా మీరు ఇబ్బంది పడతారనమాట. సో, ఆల్రెడీ మీకు ఏదైనా సమస్య లైక్ ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివి ఉంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ లోపలనే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించడం చాలా మంచిదనమాట. సో, ఇది బేసిక్ థింగ్ అబౌట్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? సంతానలేమి అంటే ఏంటి? మనం డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి అనే దాని గురించి నేను వివరించాను. థాంక్ యూ సో మచ్.